కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన శైలిని విప్లవాత్మకంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా పల్లెలను పట్టణాలతో అనుసంధానిస్తూ రైతులు, కార్మికులు, విద్యార్థులకు సురక్షిత రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎంజీఎస్వై కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈ పథకం అమలు సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గతంలో పట్టణాలకే పరిమితమైన కనీస వసతులు, డిజిటల్ సేవలు నేడు మారుమూల పల్లెలకు సైతం చేరుకోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అమ్మపాలెం గ్రామం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల కేంద్ర నిధులతో సుమారు 5 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక సిమెంట్ రోడ్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మట్టి రోడ్లు కావడంతో ఎటు చూసినా పెద్ద పెద్ద గుంతలు, వర్షాకాలం వస్తే బురదమయంగా మారి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఉండేది. అయితే పీఎం గ్రామ్ సడక్ యోజన ద్వారా ఈ నూతన రోడ్డు అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల ఉన్న పుల్లారెడ్డి కండ్రిగ, అమ్మపాలెం, మేడాం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రజలకు దశాబ్దాల రవాణా కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభించింది. ఇప్పుడు ఈ పల్లెలకు నిరంతరాయంగా రవాణా సదుపాయం ఏర్పడింది. ఇక్కడ గత 10 ఏళ్ల క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద, మట్టి అవన్నీ ఉండేది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడు అంతా బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం, బురదగా ఉండడం, మట్టిగా ఉంటా ఉండింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా పథకం కింద మాకు ప్రధానమంత్రి సిమెంట్ రోడ్లు వేయించారు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు. ఈ రోడ్డు నిర్మాణం వలన స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను, కూరగాయలను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మార్కెట్లకు తరలించి లాభాలు గడిస్తున్నారు. అంతేకాకుండా కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు, రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు గలీజ్గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నిలిచిపోయి బయట హాస్పిటల్స్ కి వాటికి పోవడానికి ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఉండిపోతున్నాము. ఆటోలు రాకుండా చాలా ఇబ్బంది ఉంటుంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి, రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ నగరాలతో సమానంగా పల్లెలను అనుసంధానిస్తున్న ఈ రహదారి అభివృద్ధి వికసిత్ భారత్ ఆశయాల సాధనలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది.